హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ప్యాషన్. ఈరోజు 15th డే అండి. 21 days వెయిట్ లాస్ జర్నీలో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 18:6 చేస్తున్నాను కదా. మార్నింగ్ నుంచి వామ్ వాటర్ తీసుకున్నానండి. ఒక 1 లీటర్ అన్న 1.5 లీటర్ అన్న తీసుకోవాలి ఖచ్చితంగా. వామ్ వాటర్ మనకు మంచి స్టమక్ అనేది మంచి క్లీన్గా అవుతుంది. ఎప్పుడైనా కాన్స్టిపేషన్ ప్రాబ్లం లేకుండా ఉంటేనే వెయిట్ లాస్ అయినా ఫ్యాట్ లాస్ అయినా ఏదైనా బాగుంటుందండి. హెల్త్ ఇష్యూస్ కూడా ఎక్కువ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే కూడా చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. మార్నింగ్ మంచి వాటర్ తాగడం వల్ల మంచి బెనిఫిట్స్ ఉంటాయి. వామ్ వాటర్ నేను 12కి స్టార్ట్ అవుతుంది ఈటింగ్ టైము, అలాగే 6కి ఎండ్ చేస్తానండి. 6 hours కదా. డీటాక్స్ డ్రింక్ ఇది తీసుకున్నాను. ఇది మంచి కషాయం అండి. దీనివల్ల మన బెల్లీ ఫ్యాట్ బాగా బర్న్ అవుతుంది. ఈ కషాయం నేను చేసి కూడా షార్ట్ వీడియో పెట్టానండి. అల్లము అలాగే నిమ్మకాయ తొక్క, ఒక గ్లాసున్నర వాటర్ వేసి కొంచెం అల్లము వేసాను, దాల్చిన చెక్క, నిమ్మకాయ తొక్క, అంతే అండి. లాస్ట్కి కొంచెం పసుపు వేసి ఇంకా దింపేసి వడగట్టుకొని తాగేయాలి. చాలా మంచిగా యూజ్ అవుతుంది. ఇంకా డీటాక్స్ డ్రింక్ తర్వాత ఒక 1/2 hour గ్యాప్ ఇచ్చేసి ఇంకా నేను 12కి ఈటింగ్ టైం స్టార్ట్ అవుతుంది కదా. మీరు 12కి డీటాక్స్ డ్రింక్ తీసుకోవచ్చు, ముందు 1/2 hour ముందైనా తీసుకోవచ్చు అండి. ఇంకా నేను కొంచెం రైస్ తీసుకున్నాను, అలాగే కొంచెం టమాటో చట్నీ ఉసిరికాయ చట్నీ తీసుకున్నానండి. ఇప్పుడు సీజన్లో ఉసిరికాయ మంచిగా తీసుకోవాలి. ఏదో రూపంలో పచ్చిగా జ్యూస్ చేసుకొనన్నా, నేను జ్యూస్లో కూడా వాడుతున్నాను. ఈ సీజన్లో మాత్రం 2 months నేను చాలా వాడతానండి. సి విటమిన్ పుష్కలంగా దొరుకుతుంది ఇందులో. మన హెయిర్కైనా ఫేస్కైనా చాలా హెల్త్కైనా ఇమ్యూనిటీ పెంచడానికైనా చాలా మంచిదండి ఉసిరికాయ. నేను ఖచ్చితంగా ఉసిరికాయ సీజన్లో 2 months చాలా వాడతానండి. కేజీలు తీసుకొస్తాను. ఇలా చట్నీ అంటే కొంచెం ఆయిల్లో ఫ్రై చేస్తాం, కానీ రసము నేను జ్యూస్ లాగా అలా చాలా తీసుకుంటాను. కొంచెం రైస్కి నేను అరటికాయ ఫ్రై తీసుకున్నానండి. తక్కువ ఆయిల్ వేసి ఫ్రై చేసుకున్నాను. అరటికాయ కూడా చాలా మంచిది. అలాగే ఉసిరికాయ రసం తీసుకున్నాను. ఇది ఉసిరికాయతో చేసిన రసం అండి. చాలా టేస్టీగా ఉంటుంది, వగరుగా అలా ఉండదు, చాలా మంచిగా. నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను, లాంగ్ వీడియో. మీరు నా ఛానల్లోకి వెళ్ళి చూడండి ఉసిరికాయ రసం ఎలా చేయాలో, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా తీసుకున్నాక అన్నం తినేసాక నేను టీ మాత్రం తప్పకుండా తాగుతానండి. టీ అలవాటు ఉంది, కానీ 1 time తీసుకుంటాను. బెల్లం వేసిన టీ అండి ఇది. 3 years నుంచి నేను షుగర్ చాలా వరకు అవాయిడ్ చేశాను. నేను టీలో మాత్రం బెల్లం వేసుకుంటాను, అసలు షుగర్ ఎక్కువ శాతం వాడను ఇంట్లో. ఇంకా తర్వాత టీ తాగాక 1.5 hour అలా గ్యాప్ ఇచ్చేసి ఇంకా వాటర్ తీసుకున్నాను. లీటర్ వాటర్ కంపల్సరీ 3 liters కంప్లీట్ చేయాలండి. మీ వెయిట్ని బట్టి నేను 60 kgs అలా అంటే 20 kgsకి 1 లీటర్ చొప్పున అలా ఎన్ని కేజెస్ ఉంటామో అలా తీసుకోవాలి. ఇలా వాటర్ తీసుకున్నాక ఇంకా 5 o'clockకి మళ్ళీ డిన్నర్ టైం స్టార్ట్ అవుతుంది కదండి. అప్పటి వరకు మధ్యలో ఏ స్నాక్స్ చిన్నగా ఏమి తీసుకోను, ఎంటీ వాటరే తాగుతుంటాను అప్పుడప్పుడు కొంచెంగా. మధ్యలో అవి ఇవి తింటే వెయిట్ లాస్ అస్సలు అవ్వదండి. వెయిట్ లాస్ కదా, ఫ్యాట్ లాస్ అవ్వాలన్నా మనం మధ్యలో ఏమి తినొద్దు. ఫుల్గా మంచిగా కడుపు నిండా బాగా ఫైబరు ప్రోటీన్ ఉన్న ఫుడ్ తీసుకున్నామంటే మనకు ఆకలి ఏమి అవ్వదు 4-5 hours వరకు. ఇంకా తర్వాత జామకాయ తీసుకున్నాను, కీర, పప్పాయ, కొంచెం బాదం తీసుకున్నాను నానబెట్టినవి. ఇంకా నాకు సరిపోయిందండి. ఇవి తీసుకున్న వరకు మనకు మంచి ఫైబర్ అందుతుంది, మంచి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండకుండా ఉంటుందండి. ఇలా రా ఫుడ్ తీసుకోవడం వల్ల ఖచ్చితంగా నేను ఇవే తీసుకుంటాను. కొత్త ఫ్రూట్స్ అలా ఏం తీసుకొని మనకి ఏవి అవైలబుల్లో ఉంటాయో అవి తీసుకుంటే మంచిది. అందులోనే పుష్కలంగా మనకు అన్నీ దొరుకుతాయి. ఇంకా తీసుకున్న తర్వాత మళ్ళీ 1.5 hour గ్యాప్ ఇచ్చేసి పడుకునేలోగా మళ్ళీ వాటర్ కంప్లీట్ చేయాలండి. ఒక 1 లీటర్ అలా వాటర్ కంప్లీట్ చేస్తాను. మీరు ఇంకా తాగాలనుకుంటే తాగొచ్చు, నేను తీసుకుంటాను ఇంకా ఎక్కువైనా. ఇంకా ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.